కొనసాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కానీ సర్వేని అడ్డుకుంటున్నారు సజ్జల బంధువులు. రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వేకి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కడప ఆర్డీఓ డిఎఫ్ఓతో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు కలెక్టర్. సజ్జల ఎస్టేట్లో ఈ సర్వే నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల బృందం అక్కడికి బయలుదేరింది. అయితే అక్కడ సర్వే నిర్వహణకు సంబంధించి కొనసాగిద్దామని చెప్పి అధికారుల వైపు ఆలోచన చేస్తుంటే అక్కడి బంధువులు అంటే సజ్జల బంధువులు మాత్రం అడ్డుకుంటున్నారు. సర్వే కొనసాగించకుండా అడ్డు కట్టవేస్తున్నారు. అధికారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సజ్జల పైన సుమారుగా 52 ఎకరాల అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. మెట్రోచ్ అటవీ స్క్రీన్ పైన సజ్జల ఎస్టేట్లో ఆ భూములకు సంబంధించి సర్వే కొనసాగుతోంది. 52 ఎకరాల భూమి అంటే అంతా ఇంత కాదు. చాలా కీలకంగా వివరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా షాడో సీఎంగా కూడా ఆయన అభివర్ణిస్తూ ఉంటారు వైసీపీ నేతలు. అటువంటి వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో 52 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ భూమిని పూర్తిగా కూడా ఆయన చదును చేసుకొని ఆక్రమించేసుకున్నారు. 52 ఎకరాల భూమి అంటే అంతా ఇంత కాదు. చాలా పెద్ద మొత్తంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇది. దీనిపైన ఈ ప్రభుత్వంలో సర్వేని ఆదేశించింది. ప్రజెంట్ సర్వే కొనసాగుతోంది. ఆ సర్వేకి సంబంధించిన దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరుగుతోంది? సజ్జల సర్వే ఏ రకంగా సహకరిస్తున్నారు? సజ్జల ఈ ఆరోపణల పైన సర్వే పైన ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సజ్జల ఏదైతే ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ కూడా అటు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల భూముల పైన కూడా అటవీ భూముల ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విచారణకు ఆదేశించింది. అయితే విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు ఎవరు కూడా భూములకు అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే సజ్జల బంధువులు అక్కడ మాటేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్న 2 రోజులుగా కూడా అటు విచారణ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫారెస్ట్ భూమి 52 ఎకరాల భూమిని ఆక్రమణకు గురైనట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే గుర్తించిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ బృందం ఏదైతే ఆ భూముల వద్దకు వెళ్ళలేని పరిస్థితి, ఇందుకు ప్రధాన కారణం వారి బంధువులు అడ్డుకుంటున్న పరిస్థితి. ఒక రకంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ భూమి చుట్టూ కూడా కంచె వేసి గేట్లు పెట్టినటువంటి పరిస్థితి. అంటే గేట్లు లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో ఒక రకంగా వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే తను భూముల ఆక్రమణకు గురి చేయలేదు, ఆక్రమణలు చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా గతంలో ఏదైతే సజ్జల చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో ఒక రకంగా ఆక్రమణకు గురి కానప్పుడు ఎందుకు విచారణకు సహకరించడం లేదు, ఎందుకు వాళ్ళు సర్వే చేస్తే వారిని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందన్నటువంటి వాదనలు కూడా ఇక్కడ బలంగా వినిపిస్తున్నారు. ఏదైతే 52 ఎకరాల భూమిని అటవీ భూమిని అంటే ఒక రకంగా 1 ఎకరా 2 ఎకరాలు అయితే అది సామాన్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. కానీ 52 ఎకరాలు ఏకంగా అటవీ భూమిని 52 ఎకరాల భూమిని ఆయన ఆక్రమించుకొని చదును చేసి పంట సాగు చేసిన పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఫామ్ హౌస్ కూడా నిర్మించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే అటు నిన్న ఏదైతే ఎంఆర్ఓతో కలిసి ఆ ఫారెస్ట్ అధికారులు లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే లోనికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నటువంటి కొంతమంది సజ్జల బంధువులు అదేవిధంగా వారి దగ్గర పనిచేసినటువంటి కూలీలు అడ్డుకున్న పరిస్థితి. అదేవిధంగా గేటు తాళం తీయకుండా కూడా ఒక రకంగా అడ్డుకున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే వారు బయట నుంచే సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా దూరం పోయిన తర్వాత అటవీ భూములు ఆ భూములు పూర్తి స్థాయిలో సర్వే చేస్తే ఎన్ని ఎకరాల భూమి ఆయన ఆక్రమించారు, కేవలం 52 ఎకరాలను అంతకన్నా ఎక్కువ ఏమన్నా ఆక్రమించారు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అటు అధికారులు సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు ఒకవైపు అధికారులు ఆదేశాలను బేస్ చేసుకొని అక్కడికి వెళ్తున్న క్రమంలో కూడా వారిని అడ్డుకుంటున్నారు. అయితే అడ్డుకుంటున్న క్రమంలో కూడా సర్వే కూడా ఒక రకంగా పూర్తి చేయలేని పరిస్థితికి దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కిషోర్, అంటే ఈ విషయాలపై అధికారులు ఏం చెప్తున్నారు? అంటే 52 ఎకరాల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి సజ్జల పైన. ప్రజెంట్ అక్కడ సర్వే కొనసాగుతున్న నేపథ్యం అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే ఈ సజ్జల భూ ఆక్రమణల పైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. అందులో భాగంగానే జిల్లా అధికారులకు కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్ని ఎకరాల భూమిని ఆయన ఆక్రమణలకు గురయ్యాయి, అదేవిధంగా ఆయన ఎంత ఆక్రమించుకున్నటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా సర్వే చేసి నివేదిక అందించాలన్నటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులకు కూడా ఒక రకంగా ఆయన లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వీటిపై సమగ్రంగా విచారించి నివేదిక పంపాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ కూడా
ఆదేశాలు జారీ చేశారు. సర్వే అయితే కొనసాగుతోంది కిషోర్. సర్వే పూర్తయిన తర్వాత చాలా క్లియర్ గా కనుక ఆయన ఆక్రమించారు 52 ఎకరాలు కాకుండా ఇంకా ఎక్కువగా ఉందని, కానీ 52 ఎకరాలు కానీ అది ఎకరమైనా 2 ఎకరాలైనా చాలా అక్రమమే కాబట్టి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం. ప్రభుత్వ సలహాదారుడుగా కొనసాగినటువంటి వ్యక్తి, చట్టాలని అటువంటి కొన్ని విషయాలని కాపాడాల్సిన వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన అటవీ భూమిని ఆక్రమించిన పైన ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? స్పష్టంగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనోజ్, వాస్తవానికి అక్కడ ఒకవేళ 52 ఎకరాల భూమికి ఆక్రమణకు గురైతే మాత్రం ఆయన పైన కూడా పలు కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఫారెస్ట్ యాక్ట్ చాలా కఠినమైనటువంటి యాక్ట్ కింద పెడితే మాత్రం ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోయినటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఫారెస్ట్ భూమి ఎక్కడ తన ఆక్రమణలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమి బయటపడుతున్నటువంటి ఉద్దేశంతోనే అటు అధికారులను అడ్డుకుంటున్నారన్నటువంటి భావన అటు పలువురులో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకోసమే ఆయన ఏదైతే సర్వే నిర్వహించే క్రమంలో కూడా అధికారులను కూడా అడ్డుకుంటున్నారంటే ఒక రకంగా తన అక్రమాల పుట్ట బయటపడతా అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన వీటన్నిటిని కూడా సర్వేని అడ్డుకుంటున్నారు. అయితే సర్వే ఎలాగైనా కొనసాగించాలన్నటువంటి భావన అటు జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఒకవేళ ఉంటే గిన పోలీసు బలగాలతో వెళ్లి ఆ సర్వే చేయాలన్నటువంటి భావన అటు జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఫారెస్ట్ అధికారులతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలతో కూడా సర్వే నిర్వహించి ఒకవేళ సర్వేలో తేలితే మాత్రం ఖచ్చితంగా ఆయన 52 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తేలితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు. ఏదైతే ఫారెస్ట్ భూములు ఆక్రమించుకోవడం ఆ నేరం, అది ఒక పెద్ద పరిగణగా తీసుకుంటారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అటవీ భూముల పరిరక్షణ కోసం ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించాడు. కడప జిల్లాలో ఉన్నటువంటి అటవీ భూములు ఎన్ని భూములు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆయన ఒక రకంగా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఈ సజ్జల భూముల వ్యవహారం అయితే మాత్రం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే 52 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన సమగ్రంగా నివేదిక వచ్చిన తర్వాత సజ్జల పైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు. రైట్ కిషోర్, మొత్తం మీద ఏపీ మాజీ వైసీపీ నేత, చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక బిగ్ షాక్ తగలబోతోంది. ఆయన అటవీ భూముల ఆక్రమణ విషయంలో పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 52 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ సర్వే కొనసాగుతోంది. అయితే ఆ భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి గేట్లు పెట్టేవారు కూడా రాకుండా అక్కడి ఆయన బంధువులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. కానీ సర్వే అధికారులు మాత్రం పక్కగా తమ పని తాము చేసుకొని వెళ్తామన్నట్టుగానే భీష్మించుకొని కూర్చొని సర్వే చేస్తున్నారు. ఇది కనుక ప్రూవ్ అయితే, నేరారోపణ కనుక ప్రూవ్ అయితే పక్కగా ఆయన పైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం ఈ సర్వే ఇంకెన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు పూర్తి నివేదిక వస్తుందనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.